యజ్ఞరూప అంటే తేజోస్వరూపము అని అర్థం, జ్ఞానస్వరూపం, యజ్ఞంలోంచి ఆవిర్భవించిన తల్లి. అంటే ఏమిటండి, అష్టోత్తరాల్లో చెప్పడమే తప్ప అలా మనకి ఎక్కడైనా కనిపిస్తుందా అంటే, ఇందాక వేదిక మీద గోవిందరాజులు గారు అని ఒక ఆయన కూర్చున్నారు, ఇక్కడ మీరు చూసే ఉంటారు. వారికి ఒకసారి పెనుగొండ వెళ్ళినప్పుడు అక్కడ పొద్దున్నే లేచి ఒక చోటకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద తేజోమయమైన ఆలయం, ఒక బంగారంతో ఉన్న ఆలయం, అందులో పెద్ద అమ్మవారి తేజోస్వరూపము దర్శనమిచ్చి, మనకి దర్శనమిస్తే నమస్కారం పెట్టుకుని ఊరుకుంటాం. కానీ వాళ్ళు అలాంటి పనులు చేయడం కోసం పుట్టిన జీవులు. దాంతో ఆయనకి వెంటనే ఇక్కడ నిజంగానే అలాంటి స్వర్ణమయమైన ఆలయము, అందులో అంత పెద్ద అమ్మవారి స్వరూపం రావాలి అని సంకల్పం పుట్టే పెనుగొండలో ఆ అమ్మవారి వాసవి ధామాన్ని కట్టించారు. అంటే యజ్ఞస్వరూపాయ నమః అంటే అమ్మవారి రూపంలో కనిపిస్తుంది అండి. అంటే ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తుంది. చూడండి, ఆయనకి కనిపించి ఆయన చేతో పెద్ద ఆలయాన్ని కట్టించుకున్నారు అమ్మవారు.